ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. సో మీరు ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉన్నారా? ఫాస్టింగ్ లేము మేము ఎప్పుడు, కానీ ఉండాలనిపిస్తుంది. ఎలా ఉండాలో తెలియట్లేదు అనుకుంటున్నారా? అయితే ఈ రీల్ ని ఎండ్ వరకు చూడండి. మీకు ఫాస్టింగ్ గురించి ఒక క్లియర్ ఐడియా వస్తుంది, ఎలా చేయాలి అండ్ ఏంటి అని. సో మీరు ఫాస్టింగ్ చేస్తున్నాము అనుకుంటున్నారే కానీ మీ వర్క్ లైఫ్ లో, లేకపోతే మీ జాబ్ లో గానీ, లేకపోతే మీ పర్సనల్ లైఫ్ లో బిజీ ఉంటున్నారా? అంటే మీరు ఫాస్టింగ్ చేస్తున్నాం, లైక్ 3 నుంచి 9 వరకు నేను ఫాస్టింగ్ లో ఉండాలి అని అనుకుంటున్నారు అనుకుందాం. ఆ టైంలో మీరు 3 నుంచి 9 వరకు దేవుడితోనే గడుపుతున్నారా? లేదు అంటే ఇంటి పనులు, జాబ్ ఆర్ ట్రావెలింగ్ ఇలా చేస్తున్నారా? ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఫాస్టింగ్ చేస్తున్నామంటే మన చుట్టూ స్పిరిచువలిజం ని యాక్టివేట్ చేస్తున్నాం. అంటే మన చుట్టూ దురాత్మల సమూహాలు చాలా దగ్గరగా ఉంటాయి, మళ్ళీ ఎప్పుడు పడకూడదామా అని చూస్తాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనం ఉపవాసం చేస్తున్నప్పుడు మన దేహం బలహీనపడుతుంది, కానీ మన ఆత్మ బలపడుతుంది. ఎప్పుడైతే మన ఆత్మ బలపడుతుందో సాతానికి నచ్చదుగా. సో అందుకే వాడు ఎప్పుడు మనల్ని పడకూడదామా అని చూస్తాడు. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తామో మన చుట్టూ ఉన్న స్పిరిచువల్ రిలం మనకి యాక్సెప్ట్ చేయదు. మన బాడీ ఆకలిస్తుంది అని చెప్తుంది, కానీ మన ఆత్మ దేవునిలో ఎదగాలి ఇంకా, లేదా ప్రార్థన ఇంకా చేయాలి, లేకపోతే ఆ ఫాస్టింగ్ అనుభూతిని ఇంకా పొందాలి అనుకుంటది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫాస్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయకపోతే ఫాస్టింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఎన్నైతే ఉన్నాయో సాతానుతో యుద్ధం కూడా అన్నే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన బైబిల్లో చూస్తాం కదా, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు లేని గది ఖాళీగా ఉంటుందో అక్కడే 7 దురాత్మలు వస్తాయంట. కాబట్టి ఫాస్టింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. మీరు ఫాస్టింగ్ కి ఒక టైం లిమిట్ పెట్టుకున్నప్పుడు మీరు ఆ టైం డ్యూరేషన్ లో కంప్లీట్ గా దేవునిలో సోక్ అయిపోండి, దేవునిలో నానపోండి. మీలో ఉన్న బాధ, మీలో ఉన్న వేదన ప్రతిదీ ఆయన ముందు వేయండి. ఎలా అయితే సమూయేలు కోసం హన్న ప్రార్థన చేసిందో అటు రీతిగా మనం ఉపవాసం చేసేటప్పుడు ఉండాలి. కాబట్టి ఫాస్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. దీనికోసం కావాల్సిన రిఫరెన్సెస్ ఫస్ట్ కామెంట్ లో పింక్ చేశాను. ఒకవేళ బైబిల్ నుంచి రిఫరెన్సెస్ కావాలనుకుంటే కామెంట్ లోకి వెళ్ళి ఫస్ట్ కామెంట్ చదవండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.